అమీన్ ప్యూర్ అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి. అటువంటి ప్రైమ్ లొకేషన్లో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది. అయితే ఇప్పుడు మనమైతే చూసుకుంటున్నట్లయితే ప్రజెంట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు కనుక ప్రీ బుకింగ్ చేసుకున్నారంటే మనకి ఏమన్నా లైక్ చేంజెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ ప్రాపర్టీ మనకి 2 వే ఫేసింగ్ అండి. ఇటు సైడ్ నుంచి కూడా ఉంటుంది, అటు సైడ్ నుంచి కూడా ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. అయితే ఇప్పుడు మన కాలనీ నేమ్ వచ్చి శాంతి శ్రీనగర్ అండి, అమీన్పూర్. ప్రజెంట్ నేనున్న రోడ్ అయితే 30 ఫీట్ రోడ్. ఈ ప్రాపర్టీ అయితే 150 స్క్వేర్ యార్డ్స్, 2 ఫేసెస్ అన్నాను కదా, ఈస్ట్ అండ్ వెస్ట్. సో బోత్ సైడ్స్లో కూడా మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు. అలాగే మన ప్రాపర్టీ పక్కనే పిల్లలు ఉన్న వాళ్ళకైతే మోస్ట్ అడ్వాంటేజ్ పార్క్ ఉందండి. అలాగే పెద్దలకు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకోనికి ఉంటుంది ఈవినింగ్ టైంలో. అక్కడ కనిపిస్తున్న మెయిన్ రోడ్ ఉంది కదా, అదైతే 60 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్. ఒక్కసారి లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండి. అలాగే చుట్టుపక్కల మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇది కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నట్లయితే రెడ్ బ్రిక్స్, శాండ్ యూస్ చేస్తారు. క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా చాలా క్వాలిటీతో యూస్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అలాగే కింద మనకి రెంట్ ఇచ్చే ప్రాపర్టీ అండి. 1 BHK ప్రాపర్టీ విత్ కార్ పార్కింగ్ ఇచ్చారు. డిలే చేసుకోకుండా పార్కింగ్ ఏరియా అవన్నీ కవర్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ ఈజీగా 2 కార్ పార్కింగ్ చేసుకొని అలాగే 2 వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. కింద మనకి రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ అని చెప్పాను కదా, అంటే మనం రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనం ఇక్కడ కింద రెంట్ ప్రాపర్టీకి వచ్చేసాము. ఇది మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే హాల్ అండి, హాల్ ఏరియా. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే కిచెన్ ఏరియా అండ్ దీంట్లో మనకి సజ్జా కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుందండి. చాలా మంచి వెంటిలేషన్తో మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఇంకొక విండో ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్కి అద్భుతంగా ఇచ్చారు. ఇది చూసుకుంటున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్. సో బెడ్రూమ్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా మనం వీడియో తీస్తున్నాం కాబట్టి అద్భుతమైన లైటింగ్స్, వెంటిలేషన్ అనేది ఇచ్చారండి. ఇప్పుడు నేను మనకి ఇంకొక రోడ్ అని చెప్పాను కదా, అది చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకొక రోడ్ అని చెప్పాను కదా, అది ఇదే అండి. ఇప్పుడు నేనున్న రోడ్ కూడా 30 ఫీట్ రోడే. అండ్ ఇక్కడ కూడా మనకి ఎలివేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ చూసుకుంటున్నారు కదా పక్కన. అలాగే సరౌండింగ్స్లో కూడా మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి. అద్భుతమైన లొకేషన్. అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది చూడండి, నేను చూపిస్తున్నాను బ్యాక్ సైడ్. సో చాలా ప్రైమ్ లొకేషన్ అండి. మనకి చుట్టుపక్కల మొత్తం ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి సరౌండింగ్ లో. సో అక్కడ మెయిన్ రోడ్ చూడండి, అక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ ఉంది. చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. డీలే చేసుకోకుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసుకుందాం. సో ఫైనల్గా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారు. మనకి ఫ్యూచర్లో కావాలంటే లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా మనకి కారిడార్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం ఈ బాల్కనీ ఏరియా నుంచి చూసుకుంటున్నట్లయితే ఓవరాల్గా లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నామండి. ఈ ప్రాపర్టీ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం హాల్ ఏరియా అని చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఆ లాస్ట్లో మనకి చూసుకుంటున్నట్లయితే వాష్ ఏరియా కూడా ఇస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ డోర్ వస్తుందండి. ఈ ఫ్రేమ్ చౌక్ చూసుకున్నారా, ఇదైతే మనకి ఇండియన్ టేక్వుడ్ క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ప్రతిదీ కూడా క్వాలిటీ అనేది యూస్ చేస్తున్నారు. రెడ్ బ్రిక్ యూస్ చేస్తున్నారు, శాండ్ యూస్ చేస్తున్నారు. సో లైవ్ గా మీకు చూపిస్తున్నాను కూడా అండి. అండ్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఇంకొకటి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. సో ఎదురుగా మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కవర్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా వస్తుంది. అయితే ఇది మనకి చక్షు కన్స్ట్రక్షన్స్ వాళ్ళదండి. అమీన్పూర్ శాంతి శ్రీనగర్ 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. అలాగే మనకి ఇంకొకటి కూడా వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది. బోత్ సైడ్స్ మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇది G+1 అండి. ఓవరాల్ గా SFT చూసుకుంటున్నట్లయితే మనకి 2500 SFT వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే మనకి బెడ్రూమ్. సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు. అలాగే దీంట్లో మనకి 75% బ్యాంక్ లోన్ వస్తుంది. డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే 30 by 45 డైమెన్షన్ వస్తుందండి.
మనం అనదర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఈ బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే కూడా చాలా స్పేషియస్ గా ఉంది. దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వాష్రూమ్ కూడా ఇచ్చారు, దాని పక్కనే అలాగే మనకి బయట బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాను. ఇప్పుడు కనుక మనం ఈ ప్రాపర్టీ కొన్నామంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. అలాగే ఏమైనా చేంజెస్ కావాలన్నా మోడిఫికేషన్ చేసుకోవాలన్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాము. సో మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మియాపూర్ డిమార్ట్ అలాగే బిహెచ్ఈఎల్ సిగ్నల్ చూసుకుంటే 3 కిలోమీటర్స్ రేడియస్ లో, అంటే 2 సైడ్స్ నుంచి కూడా రావచ్చు. ఒకసారి పైకి వెళ్ళి టెర్రర్ కవర్ చేద్దాం. సో ప్రాపర్టీ మొత్తం చూసారు కదా, ఎలా అనిపించిందండి? 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లో మనకి మెయిన్ గా మనం చూసేది ఏంటి, స్కూల్స్ అండ్ కాలేజెస్. అటువంటి ప్రైమ్ లొకేషన్ అండి. ఎందుకంటే 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి స్కూల్స్ లైక్ డిపిఎస్, ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి డిమార్ట్ కానీ మనకి షాపింగ్ మాల్స్ కానీ అన్ని కూడా మనకి 3 to 4 కిలోమీటర్ రేడియస్ లో వస్తుంది. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ప్రాపర్టీ ఇస్తున్నారు. అయితే ప్రైస్ చూసుకుంటున్నట్లయితే మనకి కేవలం 1,75,00,000 అంటున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్. ఫర్ మోర్ డీటెయిల్స్ కి మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.